విశ్వంబర విఎఫ్ఎక్స్ కి 75 కోట్లు. ఎస్, ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పైకి తీసుకెళ్లలేకపోయిన విశ్వంబర కోసం తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతోంది. యూనిట్ వదులుతున్న సమాచారం మేరకు కేవలం విఎఫ్ఎక్స్ కే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టడం చిరంజీవి సినిమాకు ఇదే మొదటిసారి కానుంది. పలు విదేశీ నిపుణులు దీనికోసమే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దర్శకుడు వశిష్ఠ అనుకున్న విజన్ కి టీజర్ లో చూపించిన విజువల్స్ కి మధ్య చాలా తేడా రావడంతో రిపేర్ల గురించి మెగాస్టార్ చాలా సీరియస్ సూచనలు చేశారట. దానికి అనుగుణంగానే 1కి 10 సార్లు క్వాలిటీ చెకింగ్ తో ఆలస్యం అవుతున్నా కూడా తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తున్నారు. బజ్ పరంగా వెనకబడిన విశ్వంబరకి సాలిడ్ ప్రమోషన్లు అవసరం కాబోతున్నాయి. ముందుగా విడుదల తేదీ ఖరారు చేయాలి. జూలై 24 అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కానీ యువి క్రియేషన్స్ ఇప్పటిదాకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇంకోవైపు ఇతర సినిమాలో డేట్స్ ని ఒక్కొక్కటిగా లాక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. బోలా శంకర్ తర్వాత సుమారు 2 ఏళ్ల గెప్తో వస్తున్న చిరంజీవి సినిమా ఇది. అందుకే అనౌన్స్మెంట్ టైంలో కూడా అభిమానులు ఒక రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించిన విధంగా టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్బ్యాక్ బిజినెస్ ఓటీటీ పరంగా ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు అవన్నీ సరిచేస్తున్నారు.